వెల్కమ్ టు గేర్ అండ్ యాక్సిల్ టేల్స్. ఇప్పుడు నేను న్యూఢిల్లీ టు హైదరాబాద్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో ప్రీమియం ఎకానమీ క్లాస్‌లో ట్రావెల్ చేస్తున్నాను. ఇందులో ఉన్న హెచ్‌యూడీలో కొన్ని ఫీచర్స్ నాకి ఇంట్రెస్టింగ్‌గా అనిపించాయి. అవి ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. అదే ఈ హెచ్‌యూడీ హెడ్స్ అప్ డిస్ప్లే. ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ ఈ ఆప్షన్‌లో మన స్టార్టింగ్ పాయింట్ అండ్ డెస్టినేషన్ పాయింట్ చూపిస్తుంది. అండ్ ఎంత టైం పడుతుంది జర్నీకి, ఎంత డిస్టెన్స్ ఇంకా ఉంది, ఆ టైమింగ్ కూడా చెప్తుంది. నియర్లీ ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కూడా చూపిస్తుంది మ్యాప్లో. అండ్ ఎయిర్క్రాఫ్ట్ వ్యూలోకి వెళ్తే ఆ ఫ్లైట్ డిఫరెంట్ యాంగిల్స్ ఎలా కనిపిస్తుంది అనేది చూపిస్తుంది. ఇది అబోవ్ క్యామ్ నుంచి ఏరియల్ వ్యూలో మన ఫ్లైట్ ఎలా కనిపిస్తుంది. అండ్ ఇది చేస్ క్యామ్, వెనక వైపు నుండి మన ఫ్లైట్ ఎలా కనిపిస్తుంది అండ్ నియర్ బై ఉన్న ఎయిర్పోర్ట్స్ అండ్ సిటీస్ చూపిస్తూ ఉన్నది. ఇది కెమెరా యాంగిల్స్, మన లెఫ్ట్ సైడ్ మన కూర్చున్న దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ వ్యూ ఎలా ఉంది. అండ్ కాక్పిట్ వ్యూ, ఇదైతే ఎవరైతే పైలట్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వ్యూ ఇలా ఉంటుంది. అండ్ పైలట్ హెచ్యూడి, ఈ పైలట్ హెచ్యూడీలో చాలా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. మన ఫ్లైట్ స్పీడ్, విండ్ స్పీడ్, ఎంత హైట్లో వెళ్తుంది, డెస్టినేషన్కి ఎంత టైం పడుతుంది, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ దాంట్లో ప్రొవైడ్ చేశారు. ఇది వరల్డ్ మ్యాప్లో నియర్లీ ఏమేమి ఉన్నాయి, సిటీస్ ఏమేమి ఉన్నాయి అనేసి ఇందులో ఉంది. మన హైదరాబాద్ అనే టచ్ చేస్తే కరెంట్ హైదరాబాద్లో ఎంత టైం ఉంది, పాపులేషన్ ఏంటి, అది ఏ టైం జోన్ కిందకు వస్తుంది అనే డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ కెమెరాకి వెళ్తే కెమెరాలో మెయిన్లీ 2 యాంగిల్స్ ఉంటాయి. ఒకటి టైల్ వ్యూ, ఎక్కడైతే టైల్ మీద కెమెరా అటాచ్ చేస్తుంటారో అక్కడి నుంచి వ్యూ. అండ్ ఇది ఫ్రంట్ వ్యూ, మన ల్యాండింగ్ గేర్ వెనక నుంచి వ్యూ ఎలా ఉంటుంది అనేసి. ఇక ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే బోల్డ్ అని ఆప్షన్స్ ఉన్నాయి. హాలీవుడ్, బాలీవుడ్ మూవీస్ అన్నీ ఇచ్చారు ఆల్మోస్ట్. ఇందులో మూవీస్తో పాటు టీవీ ఛానల్స్, పాడ్కాస్ట్, ఆడియో సాంగ్స్, పిల్లల గురించి కార్టూన్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. మనకు కావాల్సిన వాటిని సెలెక్ట్ చేసుకొని చూడవచ్చు. అండ్ మూవీస్ చూడటానికి మన ప్రైవసీ కోసం హెడ్ ఫోన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. లేటెస్ట్గా రిలీజ్ అయిన మూవీస్ కూడా ఉన్నాయి ఇందులో. అండ్ పిల్లల కోసం ఏదైతే మనం ఇందాక ఏరియల్ వ్యూ చూసామో ఫ్లైట్ది, దాన్ని కార్టూన్ లాగా చూపించడం ట్రై చేశారు. అండ్ ఇదైతే మనం ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ అండ్ డెస్టినేషన్ పాయింట్స్ ఉన్నాయో మన ఎయిర్క్రాఫ్ట్ని డైనోసార్తో కంపేర్ చేసి చూపించారు. ఇది మన రియర్ వ్యూ, ఎయిర్క్రాఫ్ట్ రియర్ వ్యూ. అండ్ ఇది ఓవర్ వ్యూ అనమాట. ఇది టోటల్గా ఓవరాల్గా నియర్ బై ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ ఎక్కడెక్కడ ఫ్లై అవుతున్నాయో అవి. అండ్ దాదాపు హైదరాబాద్కి రీచ్ అయిపోయాం. హైదరాబాద్కి రీచ్ అవుతుండగానే వర్షం వెల్కమ్ చెప్పింది. సో కొద్దిగా క్లైమేట్ చేంజెస్ అయ్యాయి. ఇక్కడ చూసుకుంటే హైదరాబాద్ రీచ్ అవుతున్నామనగా ఫ్లైట్ హైట్ తగ్గించేశారు బాగా. ఇక్కడ చూసుకుంటే డిస్ప్లేలో ఫుల్గా వర్షం, ఫాగ్ కనిపిస్తుంది. ఇది టైల్ వ్యూ అండ్ ఇది ఏరియల్ వ్యూ. ఇది కింద కనిపిస్తుంది హైదరాబాద్ సిటీ. అండ్ ఇది ఎయిర్క్రాఫ్ట్ ఫ్రంట్ వ్యూ. ఇక్కడ నుంచి ఇలా కనిపిస్తుంది. చూసారు, ఫుల్గా ఫాగ్ ఉండిపోయింది, ఏం కనిపించట్లేదు. ఇంకా అప్రాక్స్ 5 to 10 minutesలో ల్యాండ్ అయిపోతాం. ఎయిర్పోర్ట్ ప్రిమిసెస్లో ఉన్నాము. ఇప్పుడు వచ్చేసాం, ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేసాం. ఇది మీరు చూస్తున్న రన్వే, ఇవన్నీ రన్వేలో ల్యాండ్ కాబోతున్నాం ఇప్పుడు. ఇది ల్యాండింగ్ గేర్. ఈ ల్యాండింగ్ గేర్ ఓపెన్ అయ్యేటప్పుడు వీడియో నేను మిస్ అయిపోయా. దాదాపు రీచ్ అయిపోయాం రన్వేకి. ఎయిర్క్రాఫ్ట్ రన్వేని రీచ్ అయ్యేటప్పుడు
స్పీడ్ అప్రాక్స్ 350 to 400 km/h ఉంటుంది. ఆ స్పీడ్ని కంట్రోల్ చేయడానికి వింగ్స్ పైన ఉన్న ఈ ఫిన్స్ ఉపయోగపడతాయి. ఈ ఫిన్స్ ఓపెన్ చేయగానే ఫ్లైట్ స్పీడ్ చాలా త్వరగా తగ్గిపోయి కంట్రోలింగ్ అవుతుంది బాగా. ఫ్లైట్ టెర్మినల్ రీచ్ అవ్వకముందే గ్రౌండ్ ఫోర్స్ వాళ్ళ వర్క్ను స్టార్ట్ చేస్తారు. ఈ గ్రౌండ్ ఫోర్స్ ఏం చేస్తుందంటే బోర్డింగ్ స్టెప్స్ని కనెక్ట్ చేయటం ఫ్లైట్కి, అండ్ ఫ్లైట్లో ఉన్న లగేజ్ని కన్వేయర్ బెల్ట్కి తీసుకెళ్ళటం, అండ్ ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత వాటికి చెకప్స్ అండ్ మిగతా ప్రొసెసర్ చేయడానికి వీళ్ళు ఉంటారు. ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత మనకు అనౌన్స్మెంట్ ఇస్తారు, ఏ బెల్ట్లో మన లగేజ్ ఉంటుంది అండ్ ఏ టెర్మినల్లో ఉన్నామనేసి. ఇది మనకి హెల్ప్ అవుతుంది బాగా.